హలో అందరికీ ఈ వీడియోలో నేను కోటప్పకొండ గురించి చెప్తున్నాను. కోటప్పకొండ ఏంటంటే ఇది మనకి గుంటూరు డిస్టిక్ నర్సరావుపేటకి దగ్గరగా ఉంటుంది. చిలకలూరుపేటకు కూడా దగ్గరగా ఉంటుంది. నర్సరావుపేట నుంచి జస్ట్ ఒక 15-20 మినిట్స్ ఉంటుందండి గుంటూరు డిస్టిక్. దీని ప్రత్యేకత ఏంటంటే ఈ కొండ మీద కాకులు వాలవు అనమాట. కాకులు ఎందుకు వాలవు అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు. ఈ టెంపుల్లో పెళ్ళిళ్ళు ఎందుకు జరగవు, కాకులు ఎందుకు వాలవు, ఆ స్థల పురాణం ఏంటి అవి నేను మీకు చెప్దామనేసి అనుకుంటున్నాను. ఈ కోటప్పకొండ దీన్ని త్రికోటేశ్వర స్వామి ఆలయం అనేసి అంటారండి. దీనికి త్రికుటాద్రి అని కూడా పేరు ఉంది. త్రికోటేశ్వర ఆలయం, త్రికుటాద్రి అని కూడా పిలుస్తారు. అది గొప్ప శైవ క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి. అందుకని దీన్ని త్రికుటాద్రి అంటారు. ఈ స్థల పురాణం వచ్చేసి మనకి దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీదేవి దేహత్యాగం చేస్తుంది. అప్పుడు సతీదేవి వియోగం తర్వాత శివుడు పిచ్చివాడై ముల్లోకాలు తిరుగుతుండగా కోటప్పకొండ శివుని ఆకర్షించి ఆశ్రయమిస్తుందన్నమాట. శివుడు కోటప్పకొండ మీద ఉంటారు. శివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు జ్ఞాన నిమగ్నుడై తపస్సు గావించిన పవిత్ర స్థలమే ఈ త్రికోటేశ్వర ఆలయం. అందుకని ఇతను 12 సంవత్సరాల ఏజ్లో వచ్చారు కాబట్టి ఇక్కడ మనకి బాల దక్షిణామూర్తి రూపం ఉంటుంది. అందుకని ఇక్కడ మ్యారేజెస్ జరగవు. ఈ క్షేత్రం మీద శివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి గొల్లభామ ప్రతిరోజు పాలు తేనెలతో శివుని సేవిస్తూ ఉండేదండి. అలాగే ఆ ప్రాంతానికి చెందిన శాలంకయ్య అనే రైతు ఉండేవాడు. అతను శివుడు తపస్సు చేసే ప్రాంతానికి రావటం వల్ల అతనికి బాలయోగిల దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపిస్తాడు. ఆ శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లని ఆయనకి ఇస్తారనమాట. కాకులకి అసలు ఎందుకు శాపం ఇచ్చారు, కాకులు ఎందుకు వాలవో నేను చెప్తాను. ఒకసారి గొల్లభామ శివుని సేవించడానికి పాలను తీసుకెళ్తూ మధ్యలో పాలకొండలో ఆవిడ తల మీద పాలకొండలు అవి పెట్టుకుంటుంది. ఆ పాలకొండల్ని కాకులు వలకపోస్తాయి అన్నమాట. ఆ పాలు పోతాయి. దానివల్ల గొల్లభామకి కోపం వచ్చి ఇక్కడ మీరు కాకులు వాలకుండా ఉంటాయి ఈ కొండపైన అని చెప్పేసి శాపమిస్తారు. అందుకని ఆ కొండ మీద కాకులు వాలవన్నమాట. శివుణ్ణి ఒకసారి శాలంకయ్య చెప్పాను కదా ముందు, శివుణ్ణి ఒకసారి ఆదిత్యానికి పిలుస్తారు. పిలిచినప్పుడు అప్పుడు స్వామి తను అలాగే వస్తానని శాలంకయ్య ఇంటికి వెళ్ళమని చెప్పేసి అంటారనమాట. మరోవైపు గొల్లభామ అంటే ఆనందవల్లి ఆవిడ ప్రెగ్నెంట్గా ఉంటారు. అప్పుడు కొండకు రాలేకపోతున్నాను తండ్రి, నువ్వే కిందకి రాని శివుని వేడుకుంటుంది. శివుడు ఆమె మొర విని గొల్లభామతో నేనే కిందకి వస్తాను, నేను కిందకు వచ్చేటప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడకు అని చెప్పేసి అంటారు. కానీ ఆవిడ మధ్యలో నడుచుకుంటూ వెనకాల శివుడు వస్తున్నాడా లేదా అని చెప్పేసి చూస్తుంది. చూడగానే అతను అక్కడ లింగ రూపంలో మారిపోతారనమాట. ఆ గొల్లభామ అక్కడే శిలగా మారిపోద్దండి. మీరు కోటప్పకొండ వెళ్ళి చూసినట్టయితే మనకి కింద దక్షిణామూర్తి లింగం ఉంటుందండి, పైన మనకి చిన్న లింగం ఉంటుంది. అది నేను చూశాను. యాక్చువల్గా చాలా చిన్న లింగం ఉంటుంది, స్వయంభూ లింగం. కాకపోతే అక్కడ మనకి కింద నుంచి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండవు, కొండ మీద నుంచే వెళ్ళాలి. ఇదైతే చాలా పవిత్రమైన క్షేత్రం అండి. మీరు ఎప్పుడన్నా గుంటూరు డిస్టిక్ ఎవరైనా వెళ్ళినట్టయితే దీన్ని చూడండి. మనకి అక్కడ కింద గొల్లభామ గుడి కనిపిస్తుంది, పైన శివుడి లింగం కూడా ఉంటుంది. అంటే కొంచెం ఒక 1 అవర్ ఏమో పడుతుందండి ఆ కింద నుంచి పైకి మనకి కొండ మీదకి వెళ్ళటానికి. ఇది చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వెళ్ళొచ్చు. ఇదన్నమాట మనకి కోటప్పకొండ స్థల పురాణం. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా అతను కోటప్పకొండకి చాలా కానుకలు ఇచ్చారండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.